హాయ్ గాయ్స్ ఎవ్రీవన్. ఈరోజు మా బ్యాచ్ అంతా కలిసి ఎక్కడికి వెళ్తుందని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి. మా బ్యాచ్‌లో ఎవరి బర్త్‌డే అయినా మాకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. ఈరోజు పంకజ్ గడి బర్త్‌డే కాబట్టి ఈరోజు కాలేజ్ ఉండడం వల్ల కాలేజ్ దగ్గరలో ఉన్న మంచి డాబాకి వెళ్దామని చూసాం. దగ్గరలో ఈ టేస్టీ డాబా అని ఉంది. ఇది పేరుకే టేస్టీ డాబా కాదండి. పేరుకి తగ్గట్టే స్పైసీగా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చూస్తూ ఉండగానే మన వాళ్ళంతా కూడా ధాబాలోకి అయితే ఎంటర్ అయిపోయారు. ఇక్కడ ఎంటర్ అవుతుంటే మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న చాంబర్స్ అయితే ఉన్నాయి. ఈ చిన్న చిన్న చాంబర్స్ ఓన్లీ 6 మెంబర్స్కి అయితే సెట్ అవుతాయి. సో మన గ్యాంగ్ అంతా కలిసి ఒక ఫ్యామిలీ ప్యాక్ కాబట్టి మనం ఈ చిన్న చాంబర్స్ని రిజెక్ట్ చేసి లోపల ఉన్న ఫ్యామిలీ ప్యాక్ అయితే వెళ్ళిపోయాం. మా బ్యాచ్లో 90% వాళ్ళు కూడా భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ అయితే చేస్తారు, ఈవెన్ నేను తప్ప. ఏంటి వీడియో స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ అంటున్నాడు, బట్ సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇంకా కొందరు మా వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళ కోసమే వెయిటింగ్. చూస్తూ ఉండగా వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ దాబాకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈ దాబాలో ఫుడ్ ఎంత స్పైసీగా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో దానికి తగ్గట్టే సర్వీస్ కూడా చాలా స్పీడ్గా. ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఫుడ్ వచ్చే ముందే చూసుకోవాలి. ఫుడ్ వచ్చిన తర్వాత అయితే మేము ఫుడ్ మీద తప్ప వేరే దాని మీద అయితే కాన్సన్ట్రేషన్ అస్సలు చెయ్యం. ఫైనల్లీ మా గ్యాంగ్ అందరినీ ఒకే ఫ్రేమ్లో చూడాలనుకుంటే ఇలా ఉంటుంది. సో జెట్ స్పీడ్లో ప్లేట్స్ అయితే తెచ్చి పెట్టేశాడు. ప్లేట్స్ ఇలా తెచ్చి కెమెరా యాంగిల్ మార్చేలోగే ఫుడ్ కూడా తెచ్చేసాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి సర్వీస్ అంటే చాలా కష్టంగా ఉండదు కాబట్టి ఎవరికి వారు సెల్ఫ్ సర్వీస్ అనేది చేసుకుంటారు. నాకైతే వాడు ఫుడ్ తెచ్చేంత టైం కూడా పట్టలేదు తినడానికి, అంతలోటే ప్లేట్ ఖాళీ అయిపోయింది. మీకు వీడియో స్టార్టింగ్లో పంకజ్ గడి బర్త్డే అని చెప్పా, బట్ పంకజ్ ఎలా ఉంటాడు చూపిలే కదా. ఈ వైట్ టీషర్ట్ గాయ చూసారా, చనిపోయిన కోడిని కూడా వదిలేస్తే పారిపోద్దని భయంతో ఎలా తింటున్నాడు. ఫైనల్లీ అందరు ఖాళీ చేసి ఇంకా కాలేజ్కి బయలుదేరాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.